హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. నేనైతే 5:50కి 5:45కి అలా అయితే లేచిన అనమాట. బయట తెల్లవారు అయిపోయింది. బయట వాకిలుకి ఉందన్నమాట. అందుకోసం అనేసి మార్నింగే లేచిన. ఇంట్లో పని అయితే ఇప్పుడే కంప్లీట్ చేసేసిన అనమాట. ఫుల్ బాసనలు ఉండే, బాసనలు కంప్లీట్ చేసేసి గ్యాస్ అంతా క్లీన్ చేసేసి వేడి వాటర్ తాగడానికి, వేడి వాటర్ స్నానానికి ఇక్కడనేమో అన్నం అయితే కడిగి పెట్టేసిన. టేబుల్ కూడా మొత్తం క్లీన్ చేసేసిన ఫ్రెండ్స్. ఇదంతా వాటర్ అయిపోయింది, ఇదంతా తుడవాలి. ఓకేనా ఫ్రెండ్స్? బాసనలు నీళ్ళు అయితే ఫిక్స్ చేసేసిన. ఇంత ఫ్రెండ్స్ అప్డేట్ అనేది. మా చిన్ను లేవలేదు, లేపాలి. 6:15 అవుతుంది టైం అయితే. నెక్స్ట్ అయితే టమాటాలు కోసి టమాటా అయితే ఉడకబెట్టేస్తా. టమాటా చారు అయితే వేస్తాను అనమాట. 4 టమాటాలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. అయితే అదే ఉంది, ఏం లేవు కూరగాయలు. టమాటా చారు అయితే ఇచ్చేద్దాం అనేసి అనుకుంటున్నా. కూరగాయలన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్. క్యారెట్ ఒకటి ఉంది, బీట్రూట్ ఉంది, 4 టమాటా ఉందన్నమాట. పచ్చిమిర్చి కూడా ఏం లేదు. క్యారెట్ అయితే హల్వాలా వేద్దామని అనుకుంటున్నా. మా కర్రీలాగా అయితే తినాలనిపిస్తలేదు. ఇక్కడేమో దోశ పిండి, ఇప్పుడు దోశలు అయితే వేయాలి మా చిన్నుకు. ఓకేనా? నిన్న చేసింది అయితే టమాటా చట్నీ ఉందన్నమాట దోశలకి. ఓకేనా ఫ్రెండ్స్? మా చిన్నుని అయితే లేపాలి. ఇంకొక 1 అవర్ వరకు అయితే లేపేస్తా. అంతే ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో కంటిన్యూ ఇస్తా, చూసేయండి ప్లీజ్. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మార్నింగ్ అయితే లేచిన అనమాట. 5:45కి 5:50కి అలా లేచిన. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ టమాటాలు అయితే కట్ చేసి అయితే వాటర్లో పెట్టేసిన. అన్నం అయితే అవుతుంది. ఒక పొయ్యి ఖాళీ అవ్వడంతో ఇదైతే పెట్టేస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? టమాటా అయితే ఉడుకుతుంది. మా చిన్న అయితే లేచిండు. వాటర్ అయితే పెట్టేసిన. అయినా కూడా వాటర్ కూడా కాగేసిన. నేనైతే రెడీ అయిపోయినా. మా చిన్నకి అయితే రెడీ చేయాలి. డ్రెస్ అయితే తీయాలి. ఇప్పుడు బ్రష్ అయితే వేసుకుంటుండు. 7:12 అవుతుంది టైం అయితే. డ్రెస్ అయితే రెడీ పెట్టేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో కంటిన్యూస్ చూసేయండి. ఒక టమాటా చారు చేసేది ఉందన్నమాట. కర్రీ అయిపోయిందంటే దోశలు అయితే రెడీ చేయాలి ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్? టమాటా చారు అయితే రెడీ అయిపోయింది. ఇదైతే ఆఫ్ చేస్తున్నాను అనమాట. అంటే దోశకి అయితే పెడుతున్నా, ఆఫ్ చేయట్లేదు. గ్యాస్ అయితే ఆన్లోనే ఉంటుంది. ఓకేనా? దోశకి అయితే ఇలా రెడీ పెట్టేసి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఇది తీసేస్తా. ఫ్రెండ్స్ దోశలు అయితే రెడీ అయిపోయినాయి. ఇవి రేషన్ బియ్యం అయితే వేసినా అనమాట. ఇందులో మెంతులు వేయడం మర్చిపోయినా, అందుకే వైట్గా అయితే వచ్చినాయి అనమాట. కాలినవి మంచిగానే మెత్తగా ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? కానీ చట్నీ పెట్టుకోండి కానీ తొందరగా. నేను టిఫిన్ బాక్స్ పెట్టు. టమాటా చారు అయితే రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? ఇప్పుడైతే మా చిన్నకైతే బాక్స్ పెట్టేస్తున్నా. దోశలు అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. ఇవైతే మా లక్ష్మణ్కు కొంచెం వాటర్ అయితే వేసిన, మళ్ళీ పిండిలా ఇలా అయితే వేసిన అన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ ఒకటి అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? స్మూత్గా ఉన్నాయి అన్నమాట రేషన్ బియ్యం వేస్తే. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే కరెక్ట్ 11 అవుతుంది అనమాట టైమ్. బాసనలు అయితే అన్నీ కంప్లీట్ అయిపోయింది. టిఫిన్ అయితే తినేసినాం మేమిద్దరం. మా బిట్టు ఒకటి తిన్నాడు, ఏడుస్తుండు. నా మీద ఎగురుతుండు అనమాట. అందుకోసం ఒకటి కొట్టినా, అందుకే ఏడుస్తుండు. ఓ మై గాడ్. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. మా చిన్న అయితే స్కూల్ నుంచి వచ్చిండు అనమాట. ఇప్పుడైతే ఒకటి బింగో ప్యాకెట్ అయితే తినేసిండు. చాయ్ కావాలంటే పెడుతున్నా. చాయ్ అయితే సరిగ్గా తాగట్లేదు మా చిన్ను. రోజు మార్నింగ్ అయితే టిఫిన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మనకి ఏమనిపించిందో తాగుతానంటే అయితే పెట్టేసిన అనమాట. ఓకేనా? ఇప్పుడైతే హోంవర్క్ అయిపోయాలి. 4 బుక్స్ 5 బుక్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? చాయ్ అయితే మరగాలన్నమాట మంచిగా. కొన్ని ఏమో 3 గిన్నెలు పెట్టేసిన, కొన్ని బాసనలు ఉన్నాయి. హోంవర్క్ అయితే ఇచ్చినారు.
5 books 4 ఉన్నాయి. ఇప్పుడైతే హోంవర్క్ చెప్పాలి చదివినాకైతే. ఓకేనా ఫ్రెండ్స్, ఇద్దరైతే కొట్లాడుకుంటున్నారు. వచ్చినప్పటి నుంచి మా బిట్టుకు అయితే జ్వరం వచ్చింది. జ్వరం వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చిన, మందులు కూడా వేసిన అనమాట ఈరోజు. ఇవన్నమాట మందులు. ఓకేనా ఫ్రెండ్స్. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? మరి నువ్వు డోర్ దగ్గర ఎందుకు నిల్చున్నావు? నేనే తప్పు డోర్ దగ్గర నిల్చున్నాడు. హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా చిన్నకు హోంవర్క్ 5 books ఉన్నాయన్నమాట. ఒక బుక్ అయితే చదవాల్సింది, 4 books అయితే రాయాలి. ఓకేనా ఫ్రెండ్స్. 4 books ఇది అనమాట హోంవర్క్. మిస్సింగ్ ఓవెల్స్ అంట, ఇవైతే రాయాలి. మిస్సింగ్ అయిన వర్డ్స్ అయితే రాయాలన్నమాట. ఓకేనా. ఇదేమో నెంబర్స్ బుక్. ఫస్ట్ టైం అయితే మా చిన్నకు అయితే తెలుగు ఇచ్చినారనమాట. యూకేజీకి తెలుగు వచ్చిందనమాట. ఫస్ట్ నర్సరీలో లేదు, ఎల్కేజీలో లేదు తెలుగు. ఇప్పుడైతే యూకేజీకి తెలుగు అనేది వచ్చింది. వాళ్ళు ఫస్ట్ ఆ రాయనికి వస్తలేదంట, స్లేట్ మీద అయితే రాపించినారు. ఇక్కడేమో ఇదైతే దిద్దాలని చెప్పినారంట. ఇదేమో చదవండి రాయండి అని ఉంది. బుక్ ఏమో ఇచ్చినారు, టెక్స్ట్ బుక్ ఇక్కడ ఉంది, అది చదవాలి. ఆ లెటర్ తోటి ఏమో వస్తాయి అవి. ఓకేనా ఫ్రెండ్స్, ఏమో రాయాలన్నమాట. సువర్ణ తెలుగు అక్షరమాల అనమాట ఇది. ఇవైతే చదవాలి. ఓకేనా ఫ్రెండ్స్. పేరు కూడా కరెక్ట్గా అనిపిస్తుంది. ఇదొకటి తెలుగు, ఇంకొకటి ఏంటంటే తెలుగు ఇది రాయాలన్నమాట. ఇదేమో రాసేదనమాట. తెలుగు సచిత్ర వర్ణమాల అనమాట. ఇది రాయాలి. ఇదేమో క్లాస్ వర్క్. ఇచ్చేయి రాదురా, కాసేపు ఇచ్చేయిరా. చింపడు ఇచ్చే నేనున్నాయి చింపడు. ఒక నిమిషం చింపకు బిట్టు. ఇదేమో క్లాస్ వర్క్, ఇదేమో హోంవర్క్ అనమాట. ఇప్పుడు ఇక్కడ రాయాలి. ఓకేనా ఫ్రెండ్స్. తెలుగు అయితే వచ్చింది. మా బిట్టు చదువుతుండు. అమ్మ సరే అమ్మ. ఇది ఎవరు? ఇది బిట్టేనా? అవునా? అమ్మ ఆవు ఇటుది. ఇంకొకటిది, ఇంకో పేపర్ తిప్పు. అట్లా అనద్దు, పక్కన ఇట్లా అనాలి. ఇట్లా ఈ ఇల్లు ఆగది. ఈ ఇల్లు ఈక ఉడతా. ఎందుకు వల్ల మా బిట్టు చదువుతున్నాడు అనమాట. ఎలా సిగ్గు అవుతుంది మా బిట్టుకు చదువుతుంటా. మళ్ళీ పేపర్ చేంజ్ చేయాలి మళ్ళీ. ఋషి ఎలుక ఏనుగు ఐదు. మా బిట్టు చదువుతాడంట, చదివిస్తున్నా అందుకే. ఒంటె ఓడా. సరే పోనీ ఆగు. ఔషధము చదువు అంటావు మళ్ళా. అంకెలు. ఇంకా ఓకాయలే ఉన్నాడే. అమ్మహ కా గా ఇని చా జా ఇని ఠా దా నా తా దా నా పా ఫా బా మా యా రా లా వా ష షా సా హా లా ష. ఇదేమంటారా లాస్ట్? ఇది రూ కావచ్చు. మరి ఇప్పుడు చదువుకున్న అక్షరాలు అనమాట మిస్టేక్ అయిపోతున్నాయి. అలా అంటారు. చేయి చూడని ఆల్రెడీ ఇక్కడ ఇవన్నీ అయితే ఇచ్చినారు. చూపెట్టండి, ఫోన్లో చూపిద్దాం. అచ్చులు హల్లులు. ఎందుకు అట్లా చేస్తున్నావు? అచ్చులు హల్లులు అనమాట. ఇక్కడ ఇవన్నీ ఇచ్చినారు. సహలాక్షరు ఇవన్నీ ఇచ్చినారు. గుణితాలు గుర్తులు అనమాట. మరి ఇవన్నీ నేర్చుకోవాలా? ఇప్పుడు ఇవన్నీ ఆల్రెడీ వచ్చు, ఇంగ్లీష్లు ఉంటాయి, ఇలా తెలుగులు ఇచ్చినారు అంతే. వెహికల్స్, యానిమల్స్, బర్డ్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇలా అయితే ఉందన్నమాట తెలుగు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే చదివించేసిన హోంవర్క్ అయితే చేయాలి. ఓకేనా. పిల్లలేమో హోంవర్క్ రాస్తున్నారు. శ్రీవల్లి ఏంటిది నీ హోంవర్క్? హోంవర్క్ ఏంటిది? హాయ్ చెప్పు. హాయ్ చెప్పరా. విడిగాలి నేను స్కూల్కి పోయింది ఫస్ట్ టైం. ఈ రోజు నుంచి పోతుండే స్కూల్కి. పోయినావా? పోయింది.
సైలెంట్ కూర్చున్నాడా? ఏడుస్తుండా? నేనేది నువ్వు రాయి. మా చిన్న వాళ్ళు రాస్తుండు. రాయిరా రాయి మంచిగా రాయి. ఎన్నిసార్లు రబ్ చేసుడు అవుతుందో రాయనికే చేయి తిరుగుతలేదు. రాయి రాస్తుండు అలా అయితే. కొన్ని రాసిండు, కొన్ని నేను రాసిన అనమాట. అంటే నేను రాపించిన. ఓకేనా ఫ్రెండ్స్? నువ్వేం రాస్తున్నావు? నువ్వుట్రా ఏం రాస్తున్నావు? హోంవర్కేనా అది? హోంవర్క్దేనా? కాదా ఇది హోంవర్క్ బుక్ కాదా? హోంవర్క్ బుక్ ఏది నీది? తీసుకొచ్చుకోపో హోంవర్క్ బుక్. ఏవి మరి హోంవర్క్ ఏది మిస్ పెట్టించినాయి? అవి కాదు పెట్టించినాయి అవి. హోంవర్క్ ఏది? తీసుకురాపో. నేను హోంవర్క్ బుక్స్ రేపో పో తీసుకురాపో. బిట్టుగా వదిలిపెట్టరా జుట్టునేమంటున్నావు? మంకి ఉన్నది బిట్టు. మంకి ఉన్నది. నువ్వు రా ఏబిసిడీలు రాయి. ఇవాళ ఏం చెప్పింది రా మిస్ నీకు? ఏం చెప్పింది రాచిన విషయాలు? ఏం చెప్పింది? ఏబిసిడీలు రాసినావా? ఏడ్చినవా బే అని? ఏడవలేదా? ఏడ్చినావు కదా? మీ అక్క చెప్తుంది కదా ఏడ్చినావని. అక్క ఏది వస్తుందా మీ అక్క? నువ్వు ఇట్రా చిన్న, నువ్వు ఇట్రా. నువ్వు వాళ్ళు రాస్తుంది అట్రా. నడు రాయి ఫస్ట్ రాయి స్పీడ్గా రాయిరా. నాకు పని ఉంది. రాయి నువ్వు రాయి ఫస్ట్. కొడతా నేను చెప్తున్నా. రాయి. సేమ్ బుక్ చిన్నగా బాగా. ఇదేంటిది తెలుగా? యూకేజీ తెలుగే. మా చిన్నగా రైటింగే మంచిగా ఉంది నీకంటే. వాళ్ళు ఏమో సొంతంగా రాస్తుంది కదా ఇప్పుడే. రాసినావా ఇది? రాయలే కదా? రాయి అడుగుతాను. రాయి. స్లేట్ అది స్లేట్ తెచ్చుకోలే. స్లేట్ కావాలా నీకెట్లా? నువ్వు రాయి. స్లేట్ తెచ్చుకోపో నువ్వు. రాయి. నువ్వు ఇటు రాబిట్టు. నువ్వు రాయిరా. నువ్వు రాసుకో. ఏబిసిడి రాసుకో. రాయేస్తుందా నీకు? రాయేస్తలేదా? ఇట్రా నేను రాపిస్తుందా? చెప్తుందా నీకు? రే విశాల్ ఇట్రా రాయి. ఏబిసిడి రాయి. కూర్చో. అడ కూర్చొని రాసుకోవాలి. రాయి నువ్వు ఫస్ట్. వాళ్ళు రాయి. నువ్వు మస్తు టైం వేస్ట్ చేస్తాను. నువ్వు గంట సేపు అర్ధగంట అవుతుంది బుక్ రాయబట్టి. నువ్వు మంచిగా రాయి. రాయి. బ్యాగ్ ఎందుకు తెచ్చినావు? అది వద్దు. పెన్సిలా ఇస్తా అన్న. ఇదైపోయి వంకర ఎందుకు పోతుంది మళ్ళా? మంచిగా రాయి. వంకర పోనీయకు. నిన్న ఎవ్వరు కొడతలేరు కానీ రాయి. ఇక్కడికి రా. రాయి నువ్వు రాయి ఫస్ట్. రాయి ఎక్కువ వేయకు నువ్వు. ఫ్రెండ్స్ ఏరోప్లేన్ ఎక్కడనో పోతుంది. సౌండ్ వస్తుంది కనిపిస్తలేదు కానీ. అరే ఏరోప్లేన్ వస్తుంది రా ఎక్కడనో. చిన్న ఏరోప్లేన్ సౌండ్ వస్తుంది. ఎటు పోతుంది ఏరోప్లేన్ చెప్పండి? పోయింది. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. టమాటీలు కేజీ 50 అంట. ఇదేమో అర్ధ కిలో 50 అంట పచ్చిమిర్చి. ఓకేనా? అవి 2 అయితే అలా సదిరేసిన. ఆనకాయ, ములక్కాయలు, క్యాప్సికమ్, బెండకాయలు, పాలకూర, దొండకాయ, కాకరకాయ, కుంటికూర ఇవైతే తీసుకున్నాను అనమాట. ఇంకా ఇందులో అయితే బీరకాయలు అయితే పెట్టేసిన. నీట్గా అయితే క్లీన్ చేసేసిన, తుడిచేసిన ఫ్రిడ్జ్ మొత్తం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఇవన్నీ ఇందులో అయితే పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. అన్నీ అయితే సదిరేసిన. ఇప్పుడైతే దొండకాయ ఫ్రై కుంటికూర తొక్క అయితే వేసి పెడతాను అనమాట. రేపటికి దోశ పిండి ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి 2 పనులు చేసేస్తే అయిపోతుంది. అన్నం కూర వండాలి. ఓకేనా ఫ్రెండ్స్? నీట్గా అయితే చేసేసిన. ఇప్పుడైతే వంట ఒకటి ఉందన్నమాట. వంట చేయాలి. ఓకేనా? వంట రూమ్లో కూడా బాసనలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం అయితే అన్నం ఉంది. కొన్ని బియ్యం పెట్టేసి అయితే కూర అయితే ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? పిల్లలు అయితే ఇంతసేపు అయితే ఆడినారు, బయట ఆడుతున్నారు. రైట్ బ్యాట్ తోటి అయితే ఆడిన అనమాట ఇంతసేపు మా పెట్టు. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే గోంగూర పచ్చడి అయితే వేసిన. రేపు దోశలకైతే వేసి రెడీ అయితే పెట్టేసిన. కొన్ని బాసనలు అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడనేమో వంట అయితే వేసేసిన. అన్నం వండేసిన. ఎగ్ ఫ్రై అయితే చేసిన. తొందర అయిపోతుంది అనేసి. అక్కడికి 8:45 అవుతుంది టైం. ఇప్పుడే పిల్లలకైతే అన్నం తినిపిస్తున్నా.
మా బిట్టుకైతే మందులు వేసేసిన ఫ్రెండ్స్ అన్నం తినకముందే, ఎందుకంటే వామిటింగ్ చేసుకుంటుండే, అందుకోసం అనేసి మందులు అయితే ఫస్ట్ వేసేసిన. ఇప్పుడు వేసి కూడా 1.5 hour అవుతుంది మందులు వేసి కూడా. ఇప్పుడైతే అన్నం తినిపిస్తున్నా. అక్కడైతే నిల్చున్నాడు, అది ఫోటో పడుతుంది అన్నది, ఇట్రా దిగు దిగు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాయి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఎగ్ ఫ్రై అయితే వేసినా అనమాట. ఇప్పుడు వీళ్ళు తిన్నాక అయితే నేను తినాలి. 8:45 అవుతుంది టైము. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్ అందరికీ, బాయ్ బాయ్. ప్లీజ్ డూ లైక్ ఫ్రెండ్స్. ఓకేనా, బిట్టు బాయ్ చెప్పు, గుడ్ నైట్, గుడ్ నైట్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, గుడ్ నైట్.